ఆనందంగా ఉంటుంది కదా, మనల్ని కూడా స్క్రీన్ మీద ఫౌండర్ చేయమని చూసుకుంటే. ఎస్, మదన్ సార్ ఒక వర్డ్ చెప్తా ఉంటాడు, చీకటిని నిందించడం కంటే చిరుని దివ్వను వెలిగించడం నేర్చుకోమని చెప్పాడు నాకు. అదే ప్రయత్నంలో ముందుకు పోతూ ఉన్నా. ప్రతిరోజు నాకు గుర్తొచ్చే ఒకే ఒక కవిత శ్రీశ్రీ గారిది. కుదిరితే పరిగెత్తు, లేకపోతే నడుచుకుంటపో, అది చేతపోతే పాక్కుంటపో, కానీ ఎప్పుడు ఒకే దగ్గర నిల్చోకు, పోతూనే ఉండు. దట్ ఈజ్ మై విజన్. మీ అందరికీ తెలుసు, నేను స్టార్ట్ అయిన రోజు చాలామంది మిత్రులు ఇంకా నాతో ఉన్నారు. ఏమీ లేదు, అక్షర మీ అందరికీ ఏమిచ్చిందో తెలియదు, కానీ ఈరోజు మీ ముందు నన్ను సగర్వంగా నిల్చోబెట్టింది. ఏమీ లేని జగన్ని ఈరోజు ఎన్నో పదవులు, బిరుదులు, అంతకంటే ఎక్కువ ఇంత పెద్ద ఫ్యామిలీనిచ్చి దేవుడు దీవిచ్చిండు. రెస్పెక్టెడ్ మదన్ సార్, రెస్పెక్టెడ్ రామారావు గారు, బావగారు, మేడం సరిత, నా 8 మంది బిడ్డలని జాగ్రత్తగా కాపాడుకునే నా ప్రిన్సిపల్స్, నా R&D టీం, ఇక్కడ ఉన్న గురువులందరూ, మనమందరం ఇక్కడ కూర్చోవడానికి డైలీ వాళ్ళ శాయశక్తుల శ్రమిస్తూ మనకు ఒక చక్కటి ఆహ్లాదకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తున్న నా హౌస్ కీపింగ్ టీం, నా సెక్యూరిటీ టీం, నా ట్రాన్స్పోర్ట్ టీం, మనకు కనిపించే ఇంతమందితో పాటు నేను మీతో ఉన్నా అని చాలామంది పెద్దలు నన్ను దీవిస్తూ ఈరోజు కూడా ప్రతి విషయంలో నేను ఎక్కడైనా ఇబ్బంది పడ్డప్పుడు కానీ, కొంచెం ఎప్పుడైనా లో ఉన్నప్పుడు కానీ మేము మీకున్నామని ఎంతోమంది నన్ను ముందుకు తోస్తూ వెనుక ఉన్న నా వెల్విషర్స్ అందరికీ కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు ఇంతమంది చక్కటి అవకాశం ఇచ్చిన మీ అందరికీ టీచర్స్ డే మీ అందరికీ ఒక ఆట విడుపు లాంటి కార్యక్రమం అయితే ఉండొచ్చు, లేదంటే ఒక ఫన్ డే లాగా ఉండొచ్చు. ఇది నా ఎమోషన్ డే. నా జీవితంలో ఒక అత్యంతమైన ముఖ్యమైన రోజు కింద నేను చూసుకుంటాను. ఎందుకంటే 2010 స్టార్ట్ అయినప్పుడు నాతో పాటు కొంతమంది, ఈరోజు ఇంతమంది, రేపు ఇంకెంతమందో ఖచ్చితంగా మీరు ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే ఎక్కువ ఇవ్వడమే నా ఉద్దేశం, నా ప్రయత్నం. ఒక మంచి ఎమోషనల్ వీడియోస్ను గుర్తుకొస్తున్నాయి అని మీకు పాటలాగా వినిపించిందేమో, కానీ ప్రతి ఒక్క పదం నాకు గుండెని తట్టుతూ, ప్రతి ఒక్క స్లైడ్ నాకు అక్కడున్న ప్రతి ఒక్క కష్టాన్ని, ఈరోజున్న ఆనందాన్ని చూపిస్తూ వచ్చింది ఆ పాట నాకు. అంతేకాకుండా ఆ పాట నాకు చాలా ఇష్టమైన పాట. థ్యాంక్ యూ రాము. జీవన్ రైట్లీ సెడ్, I have a big vision. Yes. Towards my vision, every day I'm working hard with you people. You are also supporting very well, and we are entered into the 8th branch. Many more to come. అవన్నీ అనౌన్స్ చేసే కంటే ముందు కొన్ని మంచి అనౌన్స్మెంట్స్ కూడా ఉన్నాయి ఈరోజు. మీ అందరికీ కూడా ఈ సంవత్సరం నుంచి ESIPF ఇవ్వాలని కొత్త టీచర్స్ అందరికీ కూడా డిడక్షన్తో పాటు, ఎందుకంటే ఫ్యూచర్లో ఖచ్చితంగా మనం 100% CBSE నామ్స్తో వెళ్తున్నాం. ఏ ఒక్క నామ్ని కూడా CBSE నామ్నికి అగనెస్ట్గా కానీ తక్కువగా కానీ వెళ్ళొద్దనే ఉద్దేశంతో ఈ సంవత్సరం నుంచి వచ్చే కొత్త టీచర్స్ అందరికీ కూడా శాలరీలో డిడక్షన్ ఇచ్చి మీకు ESIPF కూడా ఇస్తున్నాం. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ఎగ్జిస్టింగ్ టీచర్స్ ఆల్సో, మీకు ఎవరైనా ESIPF కావాలని, లేదంటే మీకు ఆ ప్రాసెస్లో జాయిన్ అవ్వాలని అనుకుంటే ఖచ్చితంగా అతి తొందరలో అక్షరాలు అందరికీ స్టాట్యుటరీస్ ఖచ్చితంగా ఫాలో అవుతాం. అందరికీ ESIPF ఇస్తాం. CBSE నామ్స్ ప్రకారంగా టీచర్స్ అందరికీ అది ఇస్తాం. అది ఎవరికైనా
ఈఎస్ఐ పిఎఫ్ కావాలనుకుంటే మీ ప్రిన్సిపల్తో మన అకౌంట్స్ డిపార్ట్మెంట్ని కోఆర్డినేట్ చేస్తే దాని ప్రాసెస్ అంతా బిగిన్ చేస్తాం. ఈ సంవత్సరం నుంచి స్లోగా 100%గా మనం ఈఎస్ఐ పిఎఫ్ అందరికి ఇవ్వాలనే మన ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా మీ అందరికీ కూడా తెలుసు, మనం మంత్ స్టార్ట్ అవ్వకముందుకే సాలరీస్ ఇస్తున్నాం. అదొక గొప్ప విజయం కింద నేను భావిస్తాను. ఎందుకంటే ఖచ్చితంగా దాని వెనుక ఎంత పెయిన్ ఉంటుందో మాకు తెలుసు. శాలరీస్ స్టార్టింగ్లో నేను స్కూల్ స్టార్ట్ చేసినప్పుడు 10th, ఆ తర్వాత 7th, ఆ తర్వాత 5కి, 5th శాలరీస్ డెడిక్ట్ చేసే రోజు ఎప్పుడు డ్రీమ్ ఉండేది. శాలరీస్ ఖచ్చితంగా 1వ తారీఖు ముందు టీచర్స్కి ఇవ్వాలని. అదే ప్రయత్నంలో లాస్ట్ 2 years నుంచి అనుకుంటా, 2-3 years నుంచి ప్రయత్నంలో సక్సెస్ఫుల్గా, ఎన్ని పెయిన్స్ ఉన్నప్పటికీ కూడా సక్సెస్ఫుల్గా ముందుకెళ్తున్నాం. అంతేకాకుండా అక్షరా స్కూల్స్ని ఇంతవరకు మనం రెంటెడ్ బిల్డింగ్స్లో ఉండేవాళ్ళం. ఉప్పల్తో స్టార్ట్ చేసి కిస్మత్పూర్ వరకు మనం ఓన్ బిల్డింగ్స్ కూడా కట్టుకోగలిగాం. గట్టిగా చెప్పట్లు ఒకసారి ఓన్ బిల్డింగ్స్కి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఖచ్చితంగా మేము వర్క్ చేస్తూ ఉన్నాం. మీరు చూస్తే ప్రతి ఒక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎవ్రీ టైం వచ్చిందనుకంటే మన మోడల్ స్కూల్ కరీంనగర్ కింద తీసుకున్నాం మనం. అప్పటి వరకు కరీంనగర్ వరకు మన ఇన్ఫ్రాస్ట్రక్చర్లో ఒక స్టాండర్డ్స్ ఉండేవి. ఆ తర్వాత స్టాండర్డ్స్ పెంచుకున్నాం. ఆ తర్వాత వచ్చిన క్యాంపస్ అన్నీ కూడా మన స్టాండర్డ్ కరీంనగర్ స్టాండర్డ్లో తీసుకురావాలని క్యాంపస్ సైజుని బట్టి ఇప్పుడు వచ్చే క్యాంపస్ సైన్స్ కూడా ఇంకా బాగా ఫ్యూచర్లో మన క్యాంపస్లు అన్నీ కూడా ఏసీ క్యాంపస్లు వెళ్ళాలనే ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అట్లాగే మన ప్రీ ప్రైమరీ అండ్ ప్రైమరీ, ఆ తర్వాత హై స్కూల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా బెంచెస్ అవన్నీ కానీ క్లాస్ రూమ్స్ కానీ ఇవన్నీ కూడా స్లోగా డెవలప్ చేస్తున్నాం. ఇప్పుడు ఆల్రెడీ నర్సరీ కూడా క్లాస్ రూమ్ని చేంజ్ చేసాం. అంటే ఈ సంవత్సరం నుంచి స్లోగా పాసిబుల్ ఉన్న దగ్గర నర్సరీ క్లాస్ రూమ్స్, పీపీ క్లాస్ రూమ్స్ అన్నీ ఏసీ చేసుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అది కూడా ప్రయత్నం జరుగుతోంది. అంతేకాకుండా మన స్కూల్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ పూర్తిగా కూడా ఏసీ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాం. 1, 2, 3 క్యాంపస్లో ఇప్పుడు ఏసీ బస్సెస్ ఇస్తున్నాం. ఫర్దర్గా కొత్త బస్సులు అన్నీ కూడా ఏసీయే కొంటాం. పాత బస్సెస్ అన్నీ కూడా ఏవైతే కండెమ్ అంటే ఏజ్ అయిపోయిన తర్వాత వాటి 15 years తర్వాత వాటి లైఫ్ ఉంటుంది. 15 years తర్వాత వాటి కండెమ్ చేసి కొత్త ఏసీ బస్సెస్ అన్నీ కూడా ఇస్తూ ఉంటాం. ఎట్లయితే ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీ పెంచాలనుకుంటున్నామో అట్లాగే టీచింగ్ క్వాలిటీ కూడా పెంచాలని, స్టూడెంట్ రిజల్ట్ పెంచాలని మనం ఎప్పుడు ఒక కొత్త తరహా పద్ధతుల్లో ఏదో ఒక ప్రోగ్రామ్ తీసుకుంటూనే వెళ్తున్నాం. థ్యాంక్స్ రవి టీమ్. ఏసాప్ అవన్నీ కూడా ఎప్పుడు సక్సెస్ఫుల్గా, ఇంతకుముందే రవి గారు డాష్ మీద మాట్లాడుతూ వారు చెప్తున్నప్పుడు నాకు గుర్తుంది, ఏసాప్ పెట్టే రోజు, ఏసాప్ స్టార్ట్ చేసే రోజు ఎంత మదన పడ్డాం. విపరీతమైన డిస్కషన్స్ జరిగాయి. ప్రిన్సిపల్స్ యాక్సెప్ట్ చేస్తారా లేదా, టీచర్స్ యాక్సెప్ట్ చేస్తారా, స్టూడెంట్ యాక్సెప్ట్ చేస్తారా అని ట్రయల్ బేసిస్ కింద కొన్ని రోజులు రన్ అయ్యాలనుకున్నాం. ఆ తర్వాత టీచర్స్ థ్యాంక్ యూ వన్స్ అగైన్. మీ సపోర్ట్తో ఏసాప్ ప్రోగ్రామ్ సక్సెస్ఫుల్గా రన్ చేసుకొని ఒక గొప్ప స్టూడెంట్కి ఒక గొప్ప లైఫ్ని ఇవ్వడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం. దాంట్లో భాగంగానే రీసెంట్గా మీ అందరికీ కూడా గుర్తు, మనం మెరిట్ స్కాలర్షిప్ అనే ప్రోగ్రామ్ని కూడా తీసుకున్నాం. దాంట్లో ఫస్ట్ లెవెల్, సెకండ్ లెవెల్ 2 ఎగ్జామ్స్ కూడా తీసుకున్నాం. మెరిట్ స్కాలర్షిప్తో భాగంగా ఎవరికైతే సెకండ్ లెవెల్లో ఏఎంఎక్సీ ఎగ్జామ్లో పర్ఫామ్ చేసిన వాళ్ళకి ఒక మెంటర్షిప్ ప్రోగ్రామ్ కూడా ఇవ్వాలని ఎలివేట్ అనే ప్రోగ్రామ్ని కూడా ఈరోజు మీకు అనౌన్స్ చేస్తున్నాను. ఈ ఎలివేట్ అనే ప్రోగ్రాంలో ఎవరైతే మనకు సెకండ్ లెవెల్లో స్టూడెంట్స్ పర్ఫార్మెన్స్ బాగా పెంచుకున్నారో, ఎవరైతే వాళ్ళు సెలెక్ట్ అయినారో, ఎవ్రీ 15 to 20 స్టూడెంట్స్కి ఒక మెంటర్ టీచర్ని ఇస్తాము. ఆ మెంటర్ టీచర్ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీలోంచి ఎవరినో ఒకరిని ఆ స్కూల్లో ఉన్న ఎవరైనా ఒక టీచర్స్కి ఇచ్చుకుంటూ, ఆ టీచర్ ఆ మెంటర్ స్టూడెంట్స్కి, ఆ ఎవరైతే ఎక్సెల్ అయిన స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో ఆ 15 to 20 స్టూడెంట్స్ బాధ్యత పూర్తిగా వారి స్టూడెంట్స్తో, పేరెంట్స్తో, టీచర్స్తో అండ్ ప్రిన్సిపల్తో కోఆర్డినేట్ చేసుకొని 1 point కాంటాక్ట్ కింద చేసి అతని పర్ఫార్మెన్స్ పెంచి అతని లైఫ్లో సక్సెస్ అయ్యేంత వరకు అతన్ని ఫాలో చేసుకుంటాను. ఎందుకంటే ఫర్దర్గా కూడా కొన్ని మనం ఇంకా ప్రోగ్రామ్స్ అనౌన్స్ చేసేది ఉంది. ఆ ప్రోగ్రాంలో భాగంగా ఈ మెంటర్షిప్ ప్రోగ్రామ్ని ఇస్తుంటాం. ఎలివేట్ ప్రోగ్రాంలో ఎవ్రీ 15 to 20 స్టూడెంట్స్కి, అది స్కూల్లో ఉన్న అందరు స్టూడెంట్స్కి కాదు, ఎవరైతే ఆల్రెడీ ఏఎంఎక్సైలో ఎక్సెల్ అయిన స్టూడెంట్కి వాళ్ళకి స్పెషల్ ప్రోగ్రామ్ తీసుకుపోతున్నాం. వాళ్ళతో ఇంకా వాళ్ళ క్వాలిటీ ఎన్హాన్స్ చేసుకుంటూ అన్ని ఎగ్జామ్స్ వాళ్ళకి ఏవైతే ఎక్స్టర్నల్ అండ్ ఇంటర్నల్ ఎగ్జామ్స్ ఉంటాయో, అట్లాగే ఇంటర్నేషనల్ ఎగ్జామ్స్ ఉంటాయో అవన్నీ కూడా రాసి వాళ్ళంట్లో సక్సెస్ అయ్యేట్టుగా చేసుకునే బాధ్యత
ఖచ్చితంగా మనం తీసుకుంటాం. ఇక్కడ నేను మీ అందరికీ ఈరోజు ప్రామిస్ చేస్తూ ఉన్నా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్వాలిటీతో పాటు నాకు ఒక వెల్విషర్, నేను చెప్పాను మీ అందరికి నాకు చాలామంది వెల్విషర్స్ ఉన్నారు. ఇన్ఫ్రాస్ట్రక్చర్ బాగా చేస్తున్నావు, ఇన్వెస్ట్ చేస్తున్నావు. నువ్వు ఇన్వెస్ట్ చేయడం ఇన్ఫ్రాస్ట్రక్చర్తో పాటు నీ టీచర్స్ మీద ఇన్వెస్ట్ చేయి, అప్పుడే నీకు సక్సెస్ వస్తుందని చెప్పాడు. దాంట్లో భాగంగానే సిపిడి ప్రోగ్రామ్స్ కానీ, ఇప్పుడు జరుగుతున్న టెక్నాలజీ ప్రోగ్రామ్స్ కానీ, మనం ఎప్పుడైతే రెగ్యులర్గా టెక్నాలజీ అప్డేట్ చేయడం కానీ, ఆ తర్వాత ఇంకా ఫ్యూచర్లో మీ అందరినీ అప్గ్రేడ్ చేసుకొని ఇంకా బాగా రిజల్ట్ తీసుకొచ్చే ప్రయత్నం చేస్తూ ఉంటాం. అట్లాగే మీ అందరికి కూడా ప్రతిసారి నేను చెప్తాను, నేను ఎక్కువ చదువుకోలేదు, అయినప్పటికీ నాకు టెక్నాలజీ అంటే చాలా ఇష్టం. నేను టెక్కీ గాయ్. మీ అందరికంటే టెక్నాలజీ నేను వాడతాను. నాకు ఇంగ్లీష్ రాదు, కానీ చాట్ జీపీటీ వల్ల ఇంగ్లీష్ రావాల్సిన అవసరం లేకుండా పోయింది. మీకంటే ఇంక మంచి ఇంగ్లీష్ నేను రాయగలుగుతున్నాను, రైట్? అందుకని మీ అందరికీ చెప్తున్నా, ఎప్పుడైతే టెక్నాలజీతో పాటు అప్డేట్ మీరు అవ్వలేదో, టెక్నాలజీతో పాటు మీరు అప్డేట్ మీరు అవ్వలేదో, మీరు నోకియా అవుతారు, నేను ఐఫోన్ అవుతాను. నా టీచర్స్ అందరు కూడా, ఎందుకంటే రమణ మేము ఎప్పుడు నోకియా గుర్తు మాట్లాడుతూ ఉంటారు, నాకు గుర్తు. మీరు నోకియాలో అవ్వద్దన్నాను. నోకియా అందరికంటే వరల్డ్లో ఫస్ట్ ది బెస్ట్ టెక్నాలజీ ఉన్న ఫోన్స్. ఒకసారి వాళ్ళు టెక్నాలజీని అప్గ్రేడ్ చేసుకోకుండా అలాగే ఉండిపోవడం వల్ల ఈరోజు ఎగ్జిస్టెన్స్కి ప్రాబ్లం వచ్చి వాళ్ళు కనిపించకుండా పోయారు. ఆ టైంలో యాపిల్ వచ్చిన తర్వాత, ఐఫోన్ వచ్చిన తర్వాత, ఐఫోన్ 16 ఈరోజు రేపు లాంచ్ అవుతుంది, రేపు 9th రోజు. అన్ని ఫ్యూచర్స్ వస్తున్నాయి. అట్లాగే వీలైనంత ఎక్కువ వరకు ఏఐని వాడండి, ఏఐ టూల్స్ వాడుతుండండి. ఏఐ టూల్స్ ఒక చాట్ జీపీటీ కాకుండా ఇంకా 25 టూల్స్ ఉన్నాయి మీరు వాడడానికి. అకాడమిక్స్లో మిమ్మల్ని మీరు డెవలప్ చేసుకోవడానికి, ఏఐ బెస్ట్ టూల్. ది బెస్ట్ టూల్ ఈజ్ ఏఐ. చాట్ జీపీటీ అనేది ఒక చిన్న పార్ట్ మాత్రమే. నేను మా రాము వాళ్ళతో రెగ్యులర్గా, ఇప్పుడు మా టెక్నాలజీ టీంతో రెగ్యులర్గా మాట్లాడినప్పుడు అదే చెప్తాను. ఏ కొత్త టెక్నాలజీ వచ్చినా అది ఫస్ట్ మనం అక్షరాలో ఇంప్లిమెంట్ చేయాలి. అక్షరాన్ని టెక్నాలజీ పరంగా ఎంసీబీకి ముందు, ఎంసీబీ తర్వాత అన్న, ఎందుకంటే నాతో పాటు క్లోజ్గా పనిచేసిన అడ్మిన్ టీం కానీ, నా ఐటీ టీం కానీ తెలుసు. ఎంసీబీ రాకముందుకు మేము ఒక్కొక్క చిన్న అటెండెన్స్ రిజిస్టర్ రెడీ చేయడానికి కానీ, ట్రాన్స్పోర్ట్ లిస్ట్ రెడీ చేయడానికి, ఏ బస్సులో ఏ స్టూడెంట్ వెళ్తున్నాడో చేయడానికి కానీ నరేందర్ గారికి బాగా తెలుసు, రాముకు బాగా తెలుసు, మల్లేష్కి బాగా తెలుసు. ఎంత కష్టపడేవాళ్ళం, ఎక్సెల్ షీట్ తీసేవాళ్ళం, బ్లా 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 బ్లా. ఇప్పుడు 1 సెకండ్లో, ఇంతకుముందుకు నేను మీ బ్రాంచ్లో చాలా కనిపించేవాడిని, ప్రతి బ్రాంచ్లో, ఈవెన్ చాలా బ్రాంచ్లో కూర్చొని అడ్మిషన్స్ కూడా చేశాను మీ అడ్మిషన్ టీంతో పాటుగా. మీ అడ్మిషన్ టీమ్స్ చేసేదానికంటే బాగా నేను అడ్మిషన్ చేసేవాడిని. ఇప్పుడు బ్రాంచ్కి రాకపోయినా ఒకే క్లిక్తో మొత్తం మీరు ఏం చేస్తున్నారో తెలిసిపోతుంది. దట్ ఈజ్ ఎంసీబీ, దట్ ఈజ్ టెక్నాలజీ. ఎవ్రీడే టీచర్ ఏం చేస్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, గ్రూప్లో ఇంతకుముందుకు మీరు అన్న టైం ఏదో ఇంతకుముందు ఎవరో బ్రాంచ్ వాళ్ళు చూపించినారు బయోమెట్రిక్. ఎస్, మీరు టిక్ అక్కడ పెట్టగానే ఇక్కడ నాకు క్లిక్ వచ్చేస్తుంది, ఇక్కడ ఏ టీచర్ ఎప్పుడు వచ్చినారు. అంతేకాకుండా మాకు చాలా గ్రూప్స్ ఉన్నాయి, వాట్సాప్ గ్రూప్స్. ఐఎమ్ ఇన్, ఐఎమ్ అవుట్. సో వీళ్ళైనంత టెక్నాలజీని వాడండి. అందరికంటే ఎక్కువ టెక్నాలజీ ఒక టీచర్కి ఎక్కువ ఉపయోగపడుతుంది. యూట్యూబ్ వీడియోస్ ఉన్నాయి, ఇంకా చాలా ఎడ్యుకేషనల్ వీడియోస్ ఉన్నాయి. ఇవన్నీ వాడుతూ వెళ్తే మీ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. మీ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే ఆటోమేటిక్గా స్టూడెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఆటోమేటిక్గా స్టూడెంట్ క్వాలిటీ ఇంప్రూవ్ అయితే స్కూల్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఈ సంవత్సరం నుంచి పూర్తిగా టీచర్స్ ఎంపవర్మెంట్ అండ్ టీచర్స్ క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ మీద నేను వర్క్ చేస్తాను. ఎస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తూ ఉంటుంది, అలవాటు అయిపోయింది. ఇంకా నాకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయడం నాకు చిటికలో పని అయిపోయింది. మీరు చూసారా వీడియోస్లో, ఆ ఫొటోస్లో, ప్రతి ప్లేస్లో నేను నిల్చొని కట్టుకున్నా. క్యాంపస్లో ఉన్న ప్రతి ప్లేస్, ప్రతి ఇటుక, ప్రతి టైల్, ప్రతి వాష్రూమ్లో కమోడ్ మీద కూడా నా పేరు రాసింది. సీరియస్లీ ఒక కమోడ్, బాత్రూంలో కమోడ్ కూడా డిస్కస్ చేసి కంప్లీట్ చేయడంటే మన స్టూడెంట్కి ఎలా ఉంటుందని పెట్టడానికి ఎంత పెయిన్ తీసుకున్నామో నాకు తెలుసు. ఆ వీడియోలో ఒక్కొక్క స్లైడ్ చూస్తుంటే ఆ రోజు నేను ఎట్లా, ఇంతకుముందు జీవన్ చెప్పినట్టు ఎమోషన్స్ ఆ రోజు గుర్తొస్తుంది నాకు. ఒక బిల్డింగ్ చూడగానే ఆ బిల్డింగ్ రోజు నేనేం చేసినా అక్కడ అనేది నాకు గుర్తొస్తుంది. ఇప్పుడు నేను చేసేది మీ క్వాలిటీ మీద, మీ మీద ఇన్వెస్ట్ చేస్తాను. నేను ఇన్వెస్ట్మెంట్కి భయపడేది లేదు. జీవన్ చెప్పినట్టు పైసలకు భయం లేదు. ఇప్పుడు ఫుల్ ఉన్నాయి పైసలు అక్షరా దగ్గర. డోంట్ వరీ అబౌట్ దాట్. ఫుల్ ఉన్నాయి. मेरा जॉब गरम है भाई, डोंट वरी.
ఎస్, మనకు చాలా బ్రాంచెస్ రాబోతున్నాయి, చాలా కొత్త విషయాలు రాబోతున్నాయి, కొత్త వింగ్స్ యాడ్ అవుతున్నాయి, కొత్త ఫెజర్స్ యాడ్ అవుతున్నాయి. మీరందరూ ట్రైన్ అయ్యి ఆ లెవెల్కి తీసుకొస్తే మీకు ఆ శాలరీ ఇచ్చే సత్తా నాకుంది. మీరు అక్కడే ఉంటే ఇంక్రిమెంట్ కోసం ఇప్పుడు వీడియో చూపించారు. ఇంక్రిమెంట్ పక్కకు మీ పర్ఫార్మెన్స్ పెట్టుకొని చూడండి. జగన్ సార్ ఎందుకు శాలరీ ఇవ్వలేదు మీకు అర్థమవుతుంది. ఇంక్రిమెంట్ పక్కకు మీ పర్ఫార్మెన్స్ చూపించి నన్ను ఫైట్ చేయండి. మీరెంత ఫైట్ చేసి అంత డబ్బులు ఇవ్వడానికి రెడీగా ఉన్నాను. నా జోబ్ గరం ఉంది. ఒకరోజు నాకు గుర్తు, ఒక టీచర్కి వేరే ఆర్గనైజేషన్లో 1,80,00,000 రూపీస్ పే చేశాను ఫర్ యానం. అంత జోబ్ గరం ఉంది నాది. 1,80,00,000 రూపీస్ మళ్ళీ వస్తున్నా. 2 కోట్లు 2 crores ఫర్ యానం పే చేసే సత్తాతో వస్తున్నా మీ అందరి ముందుకి. అతి తొందరలో వస్తున్నా. ఆ కెపాసిటీ నాకుంది. మీ కెపాసిటీ మీరు ప్రూవ్ చేసుకోండి. ఆ లెవెల్లో శాలరీ ఇస్తా. చాలామంది టీచర్స్ తెలుసు. టీచర్స్ నుంచి కోఆర్డినేటర్ నుంచి వైస్ ప్రిన్సిపల్ నుంచి ప్రిన్సిపల్స్ అయిన చాలా ఉదాహరణలు ఉన్నాయి. మీరు ప్రిన్సిపల్ కాకపోతే తప్పు మీది, తప్పు అక్షరాది కాదు. అక్షరా దగ్గర ప్రతి ఒక్కరికి ప్రిన్సిపల్ అయ్యే అవకాశం ఉంది. దయచేసి మళ్ళీ చెప్తున్నా, పరిగెత్తుతూనే ఉండండి, లేదంటే నడుస్తూ ఉండండి, ఇంకా లేదంటే పాకుతూ ఉండండి. అక్కడే మాత్రం ఉండొద్దు. 10 సంవత్సరాలు కాగానే 10 grams గోల్డ్ తీసుకున్నాను ఆనందపడకండి. 10 సంవత్సరాలు అయిన తర్వాత ప్రిన్సిపల్ ఎందుకు అవ్వలేదని ఆలోచించండి. పరిగెత్తండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతాం. గర్వంగా చెప్పుకోవడం కాదు, కానీ నా లైఫ్ స్టోరీలో ఎక్కడో ఉన్నా క్రికెట్ బ్యాట్ కొనడానికి డబ్బులు లేక 2 రూపీస్ 3 రూపీస్ చాలామంది అంతే ఫ్రెండ్స్ అందరు కలెక్ట్ చేసుకొని క్రికెట్ బ్యాట్ కొన్న రోజు నుంచి హైదరాబాద్ ప్రెసిడెంట్గా అయ్యేంత వరకు ఆగలేదు, ఎక్కడ ఆగలేదు. లాస్ట్ ఇయర్ మీ ముందు ఇక్కడే నిల్చున్న హ్యాండ్బాల్ ఇండియా ప్రెసిడెంట్గా, ఈరోజు మీ స్టేజ్ ముందు గర్వంగా నిల్చున్న హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా. అది పరిగెత్తడం అంటే. అయ్యి చూపిస్తా ఇంకా ఫ్యూచర్లో. చూస్తూ ఉండండి మీరు. ఇక్కడ ప్రతి ఇయర్ ఈ స్టేజ్ నుంచి కొత్త విషయాలు మీకు చెప్తూ, కొత్త పదవులలో చూపిస్తూ పరిగెత్తుతూనే ఉంటా. ఆగేదేలే, తగ్గేదేలే. ఎస్, ఇంకొక డైలాగ్ కూడా ఉంది నాకు. పరిగెత్తే చేత కాలేదు, ఉరక చేత కాలేదు, పాకెత్తే చేత కాలేదు, చచ్చిపో బతికెందుకు. ఎస్, పని చేయడం కాకపోతే చచ్చిపోండి, బతకాల్సిన అవసరం లేదు. మీరు ఒకరి స్పేస్ని తీసుకుంటున్నారు. ఖచ్చితంగా పరిగెత్తండి. యా, ఎందుకంటే సోమరిపోతులంటే కోపం నాకు, పరాన్న జీవులంటే కోపం నాకు, ఒకడి మీద ఆధారపడి బతుకుతోడంటే కోపం నాకు, సెల్ఫ్ మేడ్ మ్యాన్ అంటే చాలా ఇష్టం. నా సరౌండింగ్ పీపుల్ కూడా చూస్తే నా ఫ్రెండ్స్ చాలామంది ఉంటారు. పనికిరాని చెత్తతో నేను ఉండను. ఎవ్రీడే నన్ను ఇన్స్పైర్ చేసే టీంతో నేను ఉంటాను. వాళ్ళే ఇష్టం నాకు, వాళ్ళతో ఉంటాను. మీరు కూడా అంతే చేయండి. కష్టపడండి. నాలాంటి వాళ్ళు చాలామంది వస్తారు. ఆనందం వేస్తుంది. నా టీచర్కి ఇంటర్వ్యూ లేకుండా నాకంటే డబల్ శాలరీ ఇచ్చి వేరేవాడు తీసుకుపోయిన రోజు. ఎస్, దట్స్ మై ప్రోడక్ట్, దట్స్ అక్షరా ప్రోడక్ట్. అంత గట్టిగా చెప్పుకుంటాను నేను. అదే సిపిడి, అదే ఆర్ఎండి. ఒక్కొక్క ఆర్ఎండి మీద ఎంత ఖర్చు పెడుతున్నామో మీకు ఐడియా లేదు. ఒక్కొక్క మంత్లీ ఆర్ఎండి మీద పెట్టే డబ్బు కానీ, శాలరీస్ కాకుండానే ఇంకా పెట్టే ప్రతి ఒక్కటి కానీ, అదంతా మిమ్మల్ని ఎంపవర్ చేయడానికి, ఒక మార్కెటింగ్ టీమ్ని సెట్ చేసుకోవడానికి. మార్కెటింగ్తో ఎన్నిసార్లు కూర్చుంటాం, ఎన్నెన్ని పనులు చేస్తూ ఉంటాం, కొత్త విషయాలు తెలుసుకొని చెప్తుంటాం. మీరు ఎందుకు చేయరని ఒకటే మాట్లాడుతున్నా. సార్ ఇది మన స్కూల్లో చేస్తే బాగుంటుంది కానీ ఒక్కసారి చెప్పారా మీరు 14 సంవత్సరాల నుంచి? నేను అది కోరుకుంటా. సార్ ఇది మన స్కూల్లో ఇంప్లిమెంట్ చేస్తే మన స్టూడెంట్కి బాగుపడతాం, మనం బాగుపడతాం, మన స్కూల్ పేరు బాగుపడుతుంది, ఇంకొక 10 స్కూల్ మనం పెట్టడానికి అవకాశం ఉంటుంది. అది కావాలని కోరుకుంటా. ఈరోజు ఎక్కువసేపే మాట్లాడుతున్నా.
గుర్తుంది, స్టార్టింగ్ డేస్లో నన్ను డాన్స్ మీద పిలిచినప్పుడు మైక్ అక్కడ పడేసి ఎక్కడో ఉరికేవాడిని. ఇంతకుముందు ఎవరో టీచర్ మాట్లాడుతూ ఇంకా నాకు స్వెట్ వస్తుంది సంథింగ్ అంతకంటే ఎక్కువ వచ్చేది నాకు, కానీ స్వెట్ ఒక్కటే వచ్చేది, నాకు ఇంకేమో వచ్చేటివి. ఈరోజు గొప్ప విషయం, ఇంగ్లీష్లో కూడా స్పీచ్ ఇవ్వగలుగుతున్నా. దట్స్ నేర్చుకుంటున్నా. ఐ రిక్వెస్ట్, దానికంటే ముందు ఒక చిన్న అనౌన్స్మెంట్. ఎస్, మీ అందరికీ కూడా నాదర్గుల్ వాళ్ళు నాకు ఒక కళ్ళు తెరిపించే మాట నేర్పించారు. థ్యాంక్ యూ నాదర్గుల్ టీం. సీఎల్ లేదని తిట్టారా, పొగిడారా, చెప్పారా, గుర్తు చేసారా అర్థం కావట్లేదు. నేను తిట్టుకుందా నేను తీసుకుంటున్నా. అందుకే ఈరోజు అనౌన్స్ చేస్తున్నా, 30 days కంటిన్యూగా, మంత్లో ఉన్న డేస్ హాలిడేస్లో కాకుండా ఎన్ని డేస్ అయితే ప్రజెంట్ ఇస్తారో ఆ రోజు ఆ మంత్లో ఇంకొక 1 day పే ఎక్స్ట్రా పే చేస్తున్నాం. దట్ ఈస్ సీఎల్ ఇస్తున్నాం ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్. తిమ్మారెడ్డి గారు మళ్ళీ ఏదో నాకు చెప్పలేదు అదే నాకండి, రికార్డులో ఉంటుంది, అది వీడియో రికార్డ్ చూసుకో కావాలంటే. మళ్ళీ నేను చెప్పలేదని చెప్పకు తిమ్మారెడ్డి. క్లియర్? మంత్లో ఒక్క హాలిడే కూడా తీసుకోకుండా, ఒక లీవ్ కూడా తీసుకోకుండా వర్కింగ్ డేస్ అన్నీ వర్క్ చేస్తే వాళ్ళకి ఇంకొక డే ఎక్స్ట్రా పే చేస్తాం. ఇది అకాడమిక్ టీం వాళ్ళకి మాత్రమే. థ్యాంక్ యూ. అరండికి లేదు. అంతే, నా డెడికేటెడ్ టీచర్స్ నా 10th క్లాస్ రిజల్ట్ రావడానికి నాతో పాటు కాదు, మీరే పనిచేశారు. నేను కూర్చున్న ఆఫీస్లో ఎవరైతే ఎక్స్టెండెడ్ అవర్స్లో పనిచేస్తున్నారో ఆ టీచర్స్ అందరికి కూడా 5,000 రూపీస్ ఎక్స్ట్రా పేమెంట్ చేయాలని మీ అందరికి కూడా నేను సవినయంగా తెలియజేస్తున్నాను. ఈ చెక్ అంతా కూడా 5,000 రూపీస్ చెక్ ప్రిన్సిపల్స్కి మీకు వస్తాయి. లాస్ట్ ఇయర్ అయితే వర్క్ చేసినారో వాళ్ళందరికీ కూడా స్కూల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలని ప్రిన్సిపల్స్ అందరినీ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాను నేను. అక్షర జూనియర్ కాలేజ్ సార్, బాగా ఇక్కడ అక్షర జూనియర్ కాలేజ్, అక్షర అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్, అక్షర జూనియర్ కాలేజ్ అండ్ CBSE 11th and 12th మనం ఈ సంవత్సరం నుంచి రాబోతున్నాం. గివ్ ఎ బిగ్ క్లాప్. హైదరాబాద్లో 8 to 10 లొకేషన్స్లో LN పార్ట్నర్షిప్తో అక్షర జూనియర్ కాలేజ్ మనం స్టార్ట్ చేయబోతున్నాం. పూర్తిగా IIT, మెడిసిన్ అండ్ SAT ప్రోగ్రామ్ మీద ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ కూడా స్టార్ట్ చేయబోతున్నాం. 6th to 12th క్లాస్ ఫౌండేషన్ ప్రోగ్రామ్స్ అండ్ IIT కోచింగ్. జస్ట్ లైక్ LN కోటా ఎలా ఉంటుందో సేమ్ LN వాళ్ళతో ఇప్పుడు ఆల్రెడీ మనం LB నగర్లో ఓన్లీ CBSE ప్రోగ్రామ్ స్టార్ట్ చేసినాం. LN జూనియర్ కాలేజెస్ కూడా స్టార్ట్ చేస్తున్నాం LN వాళ్ళతో పార్ట్నర్షిప్తో. దిస్ మంత్ ఎండింగ్లో కానీ నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో కానీ బిఫోర్ దసరా మనం హైదరాబాద్లో బిగ్గెస్ట్ లాంచ్ ప్రోగ్రామ్ పెట్టుకోబోతున్నాం. వాళ్ళకి చెప్పే ముందు మీకు చెప్పాలని మీ అందరి గట్టి చప్పట్లతో we will welcome Akshara IIT program. Akshara IIT. I request all the teachers ఎవరైతే ఇంకా B.Ed కంప్లీట్ చేయలేదో దయచేసి అక్షరాలో ఆఫ్టర్ 2 years B.Ed లేని టీచర్స్ని ఎవరిని నేను చూడదలుచుకోలేదు. మీ అందరినీ ఎవరిని కూడా నేను మిస్ అవ్వాలనుకోవట్లేదు. ఇన్ కేస్ మీకు B.Ed అప్లికబుల్ కాకపోతే ఏమైనా టీచర్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ ఏమో ప్రీ ప్రైమరీ ప్రోగ్రామ్స్ ఆర్ అదర్ ప్రోగ్రామ్స్ అవన్నీ కూడా కంప్లీట్ చేయమని రిక్వెస్ట్ చేస్తున్నా. ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ టు టేక్ ఇనిషియేటివ్ ఆన్ దిస్ అండ్ యాజ్ పాసిబుల్ యాజ్ మెనీ టీచర్స్ షుడ్ కంప్లీట్ దేర్ B.Ed విత్ ఇన్ 1 or 2 years. అదర్వైజ్ నెక్స్ట్ 2-3 years తర్వాత మన అక్షరాలో టీచర్ ట్రైనింగ్ సంబంధించిన ప్రోగ్రామ్ లేని టీచర్స్ని ఎవరిని కూడా తీసుకోవట్లేదు. కొత్త టీచర్స్ని నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ నుంచి తీసుకోవట్లేదు. ఆ తర్వాత ఉన్న టీచర్స్ని స్లోగా ఎంపవర్ చేసుకుంటాం. అండ్ ఐ రిక్వెస్ట్ ఆల్ ద ప్రిన్సిపల్స్ ఇంకా రెగ్యులర్గా CPD ప్రోగ్రామ్స్ కాకుండా రెగ్యులర్ ట్రైనింగ్స్ మనం ఆల్రెడీ 4th Saturday రోజు ప్రోగ్రామ్ తీసుకున్నాం. అంతేకాకుండా ఇంకేమైనా ప్రోగ్రామ్స్ కావాలన్నా, లేదు మీ టీచర్స్ ఇంకేమైనా ఏదైనా ఒక మంచి ప్రోగ్రామ్ ఉంటే ఈ ప్రోగ్రామ్ మనం తీసుకుంటే బాగుంటుందని ఉన్న మీ ప్రిన్సిపల్ త్రూ మాకు కోఆర్డినేట్ చేసి మాకు ఇన్ఫామ్ చేయండి. ఖచ్చితంగా అక్షర మేనేజ్మెంట్ టీచర్ ఎంపవర్మెంట్ మీద, టీచర్ క్వాలిటీ మీద ఈ సంవత్సరం నుంచి పూర్తిగా ప్రయత్నం చేస్తూ ఉంది. అనిల్ కొంచెం ఇంకా బాగా జాగ్రత్తగా IIT ప్రోగ్రామ్ని ఎట్లా మన స్కూల్స్లో ఇంప్లిమెంట్ చేయాలి. జూనియర్ కాలేజ్లో మనకి మన స్టూడెంట్స్తో ఫుల్ అవ్వాలనేది మన కాన్సన్ట్రేషన్. అందుకనే 6th grade నుంచి ఇంకా మన స్టూడెంట్స్ని
కెరియర్ ఓరియంటేషన్ ప్రోగ్రామ్స్ కింద తీసుకెళ్ళడానికి ఒక ప్రోగ్రామ్ కూడా తీసుకుపోతున్నాం. దాంట్లోనే భాగంగానే మనం ఎగ్జామ్ కూడా పెట్టాం. దాంట్లో మెంటర్షిప్ ప్రోగ్రామ్, ఎలివేట్ ప్రోగ్రామ్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ ఇయర్ ఇంకా 2-3 కూడా ప్రోగ్రామ్స్ తీసుకుంటున్నాం. అయితే స్టూడెంట్ ఇంప్రూవ్ కావాలంటే మళ్ళీ చెప్తున్నా, టీచర్ ఇంప్రూవ్మెంట్ కావాలి. ఆల్ సబ్జెక్ట్ మీ అందరి ఆశీస్సులు అక్షరకు ఎప్పుడు ఉండాలని మీ ముందు ఎవ్రీ సంవత్సరం ఇంతకంటే గర్వంగా తలెత్తుకొని మాట్లాడే అవకాశం మీ అందరు ఇవ్వాలని మీ అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ ఎవ్రీవన్.